రెండు చేతులతో ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. మరి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సౌభాగ్యాన్ని దేవుడు కాపాడుతూ వచ్చారు. మరి గాయం తగలకుండా దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. అలాగే పార్వతి గారి ప్రయాణంలో తోడుగా ఉంటూ వచ్చారు. అలాగే వారి మీటింగ్స్ కొరకు మీ అనుకున్న ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. ఆ మీటింగ్స్ తప్పనిసరిగా అందరూ వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే సోదరి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మరి తల్లి గారు ఎంతో భారంతో, బాధతో, వ్యాధులతో సాక్ష్యాన్ని పంచుకున్నారు. మరి మన అనుదిన ప్రాంతంలో తల్లి గారు జయమ్మ గారి కొరకు, వారి కుటుంబం కొరకు మనం అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుందాం. మరి వారు పడిపోయినప్పుడు దేవుడే కాపాడుతూ చిన్న గాయం కూడా తగలకుండా దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. వారి ప్రయాణంలో కూడా దేవుడు తోడుగా ఉంటూ వచ్చారు. ఇందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వారి సంఘంలో ప్రతి ఒక్కరికి బాధలు తీరాలి, కష్టాలు తీరాలని మీ అనుదిన ప్రాంతంలో మరింతగా ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. వాక్య భాగంలోనికి వెళ్దామండి. మరి అందరూ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. తన భక్తుల పాదములను తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారం మాటు మలుగుదురు. బలము చేత ఎవరినో జయమందరు. చాలండి, చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా ఈ సన్నిధిలోనికి మమ్మల్ని నైనా తీసుకొచ్చి ఈ సన్నిధిలో ఆరాధించి కృపనిచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో నైనా మీరు మాకు తోడుగా ఉంటూ వచ్చారు. అయ్యా, లేఖనంలో చదివిన లేఖనాన్ని మీరు మాకు విరిచి వడ్డించండి. నన్ను సంపూర్ణంగా మీ సిలువ చాటు మరుగుపరచుకోండి. కావలసిన ఆత్మతో మీరు నింపండి ప్రభా. నన్ను బలపరచండి తండ్రి. మీరు నాతో మాతో కూడా మాట్లాడండి. నీ మాట మాకు కావాలి, నీ మాట మాకు అవసరము ప్రభా. నీ మాట వెల్లడి తోడనే వెలుగు కలిగినని నీ లేఖనము సెలవిచ్చినట్లుగా నీ మాట బయలు వెళ్ళగానే మా హృదయాల్లో వెలుగు కలుగుతుంది ప్రభా. నీ మాట, నీ వాక్కును మాకు దయచేయండి. వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారి హృదయాలు, మనసును మీ స్వాధీనంలోనికి తీసుకుని అయ్యా ప్రభా, వాక్యము ధారాళంగా రానియకుండా ఆటంకపరుస్తున్న చీకటి శక్తులు లయపరిచి నీ ఆత్మతో నింపి నడిపించమని నీ కృప దయచేయమని స్తుతించి ప్రార్థించి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చదవబడిన వాక్యం భాగంలో మనకి కనిపించినట్టు దేవుడే మన మీద ఉంటున్నట్టు ఆయన మనకు తోడుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే చదవబడిన వాక్యంలో తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. అంశము దేవుడు కాపాడును. ఏంటండి? దేవుడు కాపాడును. అయితే ఈ వాక్యము అంటుంది, ఎవరంటున్నారంటే ఈ మాట ఎవరు రాశారంటే అన్న రాస్తుంది. ఎవరండి? అన్న రాస్తుంది. ఒక స్త్రీ రాస్తుంది, ఆమె పలుకుతుంది. ఎందుకంటే ఆమె ప్రయాణించిన ప్రయాణంలో, కష్టాలలో, తను అనుభవించిన నిందలలో, తను జీవించిన జీవితంలో ఈ మాటలు రాయగలిగింది. ఈ వచనము ఆమె ఎంతగానో వర్ణిస్తూ ప్రభువుని కీర్తిస్తూ రాస్తుంది. అందుకే తన అనుభవపూర్వకంగా ఈ మాట పలుకుతుంది. అంటే తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడు. ఈ మాట నిజమా కాదా? దేవునికి మహిమ కలుగును. ఎందుకంటే ఆయన విశ్వసించిన భక్తులు, ఆయన నమ్మిన భక్తుల్ని ఆయన ఏం చేయబడండి, ఆయన పాదములు తొట్టిల్లకుండా కాపాడుతూ వస్తారు. ఇందాక తల్లి సాక్ష్యం ఇస్తూ వచ్చారు కదా, ఏమంటున్నారు? పడిపోయాను కానీ కాలుకి ఏమి. దేవుడు మన పాదములు కాపాడేవాడు. మనం అనేక మార్లు ప్రయాణం చేస్తూ ఉంటాం,
ఈ లోకంలో నడుస్తూ ఉంటాం, జీవిస్తూ ఉంటాం. మరి మనకు ప్రమాదాలు జరగకుండా, మనకు కష్టాలు రాకుండా దేవుడు ఎంత రీతిగా మనల్ని కాపాడుతున్నారు. ఆయనకు ప్రతి క్షణము మనము కృతజ్ఞతాస్తుతులు చెప్పవలసింది. ఏ క్షణంలో ఏమవుతుందో, ఏ పరిస్థితుల్లో ఎలా జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అలాంటి స్థితిలో దేవుడే ఏం చేస్తున్నాడంటే మనల్ని మనం ఏదో నీతిమంతులమని కాదు, మనం ఏదో ఆయనకి చేసామని కాదు. ఆయన కేవలము ఎలా కాపాడుతున్నాడండి? ఆయన కృప చొప్పునే మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఆయన కృప చొప్పునే, కేవలం ఆయన విశేషమైన కృప చొప్పున మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. అందుకే భక్తుల పాదములు ఆయన ఏం చేయలేవాడంట? తట్టునిల్లకుండా కాపాడుతారంట. దుర్మార్గులు అంధకారమందు మాటొగుదురుగాక. దుర్మార్గులు ఎలాగా నశిస్తారు, ఆయన భక్తులు ఏం చేస్తారంటే ఆయన కాపాడుతూ ఉంటారు. ఆయన కాపాడే దేవుడు. ఆయన కాపాడేటప్పుడు కునుకడు, నిద్రపోడు. ఆయన ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టకుండా మనల్ని కాపాడుతుంటాడు. మనకు అనేక మంది వాగ్దానం చేస్తూ ఉంటారు కదా. ఏమని వాగ్దానం చేస్తూ ఉంటారు? నేను ఉంటాను, జీవిత కాలము నేను ఉంటానని వాగ్దానం చేస్తూ ఉంటారు. అనేకమైన వాగ్దానాలు మనకు ఇస్తూ ఉంటారు. మనం అనుకుంటా ఆ మాటను బట్టి, వారు చేసే వాగ్దానాలను బట్టి చాలే, ఈ మనిషి చాలే, లేకపోతే ఈ కుటుంబం చాలే, మనకు ఇల్లుంటే చాలు, ఎవరు ఉన్నా లేకపోయినా అని మనం ఆ క్షణంలో ఆదరింపబడతాము, ఓదార్చబడతాము. కానీ వాళ్ళు ఎంతకాలం ఉంటారండి? ఆ మాట మరిచిపోతారు, ఇచ్చిన మాటను మరిచిపోతారు. మన కష్టకాలంలో వారు నిలబడరు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఏం దేవుడు ఏంటండి? మన దేవుడు నమ్మదగిన దేవుడు. కుమారుడు పాటపడుతూ వచ్చాడు, నమ్మదగిన దేవుడు వల్ల నీకంటే ఎవరు నమ్మదగిన దేవుడు మనకు ఎవరు లేరు. ఆయన ఆ రీతిగా ఎవరైతే నమ్ముతారో, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా అని ఎవరైతే నమ్ముతారో, అప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడండి? మనల్ని ఎంతగానో కాపాడుతూ ఉంటాడు. దేవుడే మనల్ని కాపాడుతుంటాడు. ప్రతి పరిస్థితుల్లోనూ, ప్రతి సమయంలో మనల్ని కాపాడుతూ ఉంటాడు. కొన్ని విషయాల్లో మనకు కష్టం వస్తుంది అనుకున్నప్పుడు మనుషులు మనకు తోడుగా రారు. ఒకవేళ తోడుగా వస్తారు అని అనుకున్న ఒక్కొక్క సందర్భాల్లో వారు అక్కడ దాకా, ప్రమాదం దాకా రావడానికి అవకాశం ఉండదు. ఒకసారి ఆలోచన చేస్తే, మానవునికి ఏదైనా ఆపరేషన్ జరుగుతున్న సమయంలో, ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మనతో మన కుటుంబస్తులు అందరూ ఉంటారు, మనం బాగా ప్రేమిస్తారు. అయితే ఆపరేషన్ థియేటర్లోనికి వెళ్ళడానికి వీలుంటుందా? నిన్ను అతిగా ప్రేమించే తండ్రి కానీ, నిన్ను అతిగా ప్రేమించే తల్లి కానీ, నిన్ను అతిగా ప్రేమించే భర్త కానీ నీకు తోడుగా రావడానికి ఉంటుందా? ఎందుకని ఉండదు? వారు అక్కడితోనే ఆ గుమ్మం దాకా చెప్పి, ధైర్యం చెప్పి పంపిస్తూ ఉంటారు. మనతో వచ్చేది ఎవరండి? మనతో వచ్చేది మన దేవుడు. అందుకే ఎక్కడికైనా మన కష్టకాలంలో మనతో వచ్చేది ఎవరు? మన దేవుడు. మన దేవుణ్ణి మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మన కష్టకాలంలో ప్రతిసారి మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. కష్టకాలంలోనే కాదు, సుఖములో కూడా ఆయన్ని చేయాలి, మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. కష్టకాలంలో ఆయన శ్రమలో మనకు అలా నిలిచిపోతారు, ఆయన అలా మనతో ఉండిపోతారు ఆయన. ఎందుకంటే వాక్యము చెప్తుంది, నిజంగా ఆయన ఎలా ఉంటారంటే ఆ కష్టంలో ఆయన వచ్చేస్తారు. ఏం చేస్తారండి? ఆ కష్టంలోనికి ఆయన వచ్చేస్తారు, ఆయన పక్కనే ఉంటారు. మనం అనుకుంటాం, మనం ఏంటి కష్టాలు, నష్టాలు, ఏంటి శ్రమలు, ఏంటి వ్యాధులు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అప్పుడే మనకు దేవుడు ఏమవుతూ ఉంటాడు? తోడుగా, బాగా దగ్గరగా ఉంటాడండి. ఆలోచిస్తే మరి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఎక్కడున్నారు? అగ్నిగుండంలో ఉన్నారు. వారితో ఎవరు వెళ్ళారండి? అగ్నిగుండంలో వెళ్ళిన వారు ఎవరు? దేవుడే. అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయాడు ఆయన. పైనుండి కాదు, ఎక్కడి నుండి కాపాడుతారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? అగ్నిగుండంలో వారితో 4వ వ్యక్తిగా తిరుగుతున్నారు. మీరు ముగ్గురిని వేస్తే ఎంతమంది ఉన్నారంటండి? 4 ఉన్నారంట. అంటే దేవుడు మన కష్టంలో మనతోనే ఆయన ఉంటున్నాడు, మన శ్రమలో మనతోనే ఉంటున్నాడు, మన వ్యాధిలో మనతోనే ఉంటున్నాడు ఆయన. అది గ్రహించుకోవాలి. ఒక్కటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు కాపాడువాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలండి? దేవుడు కాపాడువాడు, ప్రతి విషయంలో మనల్ని కాపాడువాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలతో ఎలాగైతే కష్టంలో ఆయన ఉంటూ వచ్చాడో, ఈనాడు మనతో కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన మనతో కూడా ఉంటూ వస్తున్నాడు. ప్రతి విషయంలో ఎవరు ఉన్నా లేకపోయినా ఆయన ఏం చేస్తున్నారు? ఆయన ఉంటూ వస్తున్నారు. అలాగే మరి దానియేలుని మనం జ్ఞాపకం చేసుకుంటే, దానియేలుని సింహాల బోన్లో వేసినప్పుడు అక్కడ ఎవరున్నారండి? దానియేలు కంటే ముందు ఎవరున్నారు? దేవుడు అక్కడ ఉన్నారు. దేవుడు ఉండి సింహాల నోరుని ఏం చేయించాడండి? మోయించాడు. అసలు దానియేలుని చూస్తే సింహాలు ఆగుతాయా?
అసలు ఎప్పటి నుంచో ఆకలితో ఏమవుతున్నాయండి, అలమటిస్తున్నాయి, ఆకలితో ఉన్నాయి. అవి పైగా బయట లేవు, ఎక్కడున్నాయి, ఒక గుహలో ఒక బోనులో ఉన్నాయి, బంధించబడి ఉన్నవి. అవి ఎంతో ఆకలితో ఉంటాయి. మనిషి ఇలా దానియేలుని వేసిన మిగతా మనుషుల్ని ఏం చేసినాయి అంటే తినేసినాయి. కానీ దానియేలుకి చిన్న గాయము కూడా అవ్వలేదు, చిన్న గాయం కూడా అవ్వలేదు. అంటే దేవుడు మనతో ఉంటే శ్రమలోనికి వెళతాము, కానీ మనకి ఏమవదు, చిన్న ప్రమాదం కూడా మనకు జరగదు. కానీ శ్రమలోనికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? శ్రమలోనికి వెళ్తాం. సింహాల బోనులోనికి వెళ్తాం, అగ్నిగుండంలోనికి వెళ్తాం, కానీ మనకి ఏమవదు, అగ్ని మనల్ని కాల్చదు, సింహాలు మనల్ని చిన్న గాయం కూడా పరచదు. ఎప్పుడండి? ఎప్పుడు? దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? ఆయన తోడుగా ఉంటాడే మన ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తే కుదురుతుందా? ఆయన ఇష్టం వచ్చినట్టు జీవించాలి, మన ఇష్టం వచ్చినట్టు జీవించకూడదు. ఆయన తోడుగా ఉండాలి అంటే ఆయన ఇష్టం వచ్చినట్టు మనం ఏం చేయాలి? జీవించాలి. ఈ వెనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ గ్రహింపులోనికి మనం రావాలి. దేవుడు తోడుగా ఉంటాడు నోటి మాటతో చెప్పుకుంటే కనుక ప్రయోజనం ఏమి ఉండదు. ఎప్పుడు ప్రయోజనం అండి? ఆయన చిత్తానుసారంగా నడిచినప్పుడు, ఆయన చిత్త ప్రకారంగా నడిచినప్పుడు, ఆయన ఉద్దేశములు నెరవేర్చినప్పుడు, ఆయన ఆజ్ఞలు పాలించినప్పుడు, అప్పుడు దేవుడు మనకి ఏమై ఉంటాడండి? ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. మరి షద్రకు మేషకు అబేద్నెగోలతో దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడంటే, ఎందుకు తోడుగా ఉన్నాడు? ఊరికే తోడుగా ఉన్నాడా? ఎందుకు తోడుగా ఉన్నాడండి? దేవుడు ఆజ్ఞలను ఏం చేశారు? వాళ్ళు పాటించారు. దేవుడే మాకు కావాలి, దేవుడే మాకు ఎక్కువ, ఎవరు మాకు ఎక్కువ కాదు. ఇప్పుడు మనము అడిగితే మనకి ఎవరు ఎక్కువ అని చెప్తాం? లోకం ఎక్కువ అంటాం, మనుషులు ఎక్కువ అంటాం, బిడ్డలు ఎక్కువ అంటాం, మన ఇష్టాలు ఎక్కువ అంటాం. దేవుడి కన్నా ఎవరు ఎక్కువ? మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన కోరికలే మనకి ఎక్కువ. అందుకే దేవుడు మన కష్టాలలో అయినా రాలేకపోతున్నారు, తోడుగా ఉండలేకపోతున్నారు. ఎప్పుడైతే వీళ్ళ మనస్సు మనకు వస్తుందో, ఆ భక్తుల మనస్సు మనకు వస్తుందో, దేవుడే నాకు ఎక్కువ, దేవుడే నాకు ప్రాణము, దేవుడే నాకు ప్రధానము అని అనుకుంటే కనుక మందిరం ఇలా ఖాళీగా ఉండదు. మందిరం ఇలా ఖాళీగా ఉంటుందా? దేవుడు పర్వాలేదు, నేను ఏం చేసిన ఆయన ఒకసారి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేసి కన్నీటితో ఆరాధిస్తే నన్ను క్షమిస్తాడు అని చెప్పిద్ది. అదే నా ధీమాతో ఏం చేస్తున్నామండి? మనం సన్నిధిని ఏం చేస్తున్నాం? దూరపరచుకున్నాం. మరి సన్నిధిని దేవుని దూరపరుచుకుంటే దేవుడు మనతో వస్తాడా? రాడు. మన కష్టంలో ఉన్నప్పుడు ఆయన మనతో రాడు. అందుకే ఆయనకు ఏ కొదువ లేకుండా మనం నడవాలి. ఆయన కొదువ లేకుండా మనం ఏం చేయగలుగుతాం? ఏమీ చేయలేం. ఏం చేయాలి? మన హృదయాన్ని ఇచ్చి ఏం చేయాలి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలపాలి, అంతే. అంతకు మించి మనం ఏం చేయలేము. అందుకే ఇక్కడ అంటున్నాడు, అన్న అనుభవపూర్వకంగా తన ఎన్నో శ్రమలు, తన ఎన్నో నిందలు, అవమానము భరించి తన స్థితి నుంచి వచ్చి అంటుంది ఇక్కడ, దేవుడికి ప్రార్థన చేస్తుంది. తన మేలు పొందుకున్న తర్వాత, తన జీవితంలో ఆశీర్వాదం పొందుకున్న తర్వాత, తన జీవితంలో ఘనత పొందుకున్న తర్వాత ఈ రీతిగా దేవుని ఘనపరుస్తుంది. అంతకుముందు కాదు, దేవుని అంతకుముందు ఘనపరుస్తూ వచ్చి ఇంకనూ మేలు పొందుకున్న తర్వాత కూడా ఆయన పాదాలు విడిచిపెట్టకుండా ఏం చేస్తుందండి? ఇంకనూ హృదయపూర్వకంగా ఆయన ఘనపరుస్తుంది. మన జీవితంలో కూడా మేలు పొందుకున్న తర్వాత, మన అవసరం తీరిపోయిన తర్వాత ఆయన్ని తేలికగా ఆరాధించడం అసలు భాగ్యం కాదు. ఆయన ఇంకా ఎలా ఆరాధించాలండి? ఇంకా అనుభవపూర్వకంగా, ఇంకా బలంగా ఆయన ఆరాధిస్తూ రావాలి. అందుకే ఇక్కడ అన్న ఆ రీతిగా ఆరాధిస్తూ వచ్చింది. ఏమని ఆరాధిస్తూ వచ్చిందంటే, ఆయన తన భక్తుల పాదముల తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. మన దేవుడు కాపాడువాడు. ఎందుకంటే యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, ఒకడు తప్ప మరి నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు అన్న ఎలా చెప్తుందండి? నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు. మన హృదయాల్లో కూడా ఆయన ఆ రీతిగా సేవించాలి. ఆయన తప్ప ఎవరు, ఏ దేవుడు కూడా దేవుళ్ళే కాదు. ఆయనే దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే గొప్ప దేవుడు, ఏకైక దేవుడు, ఆయనే మన దేవుడు. అందుకే అన్న అంటుంది, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడనూ లేడు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు, దేవుళ్ళు అనబడిన వారు అనేక మంది ఉన్నారు. వారిలో ఏమి లేదండి? పరిశుద్ధత లేదు. వారిలో పరిశుద్ధత లేదు, జీవము లేదు కదా. వారిలో ఏమి లేదు? జీవము లేదు, పరిశుద్ధత లేదు.
కానీ యెహోవా ఒక్కడే ఏ దేవుడండి? పరిశుద్ధమైన దేవుడు. ఆయన ఒక్కడే గొప్ప దేవుడు. అందుకే అన్న ఆ రీతిగా తన జీవితంలో అనుభవిస్తూ వచ్చింది. అలాగనే 2 సమూయేలు గ్రంథంలో ఇంకొక మాట చూద్దాం, చూడండి. 2 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం చూడండి. 5 చదువుతారా? మరియు దమస్కులోనున్న సిరియనును శోభారాజగు హదదేజరును సహాయము చేయగా దావీదు సిరియాలతో 22,000 మందిని ఓడించి దమస్కు వంశములోనున్న సిరియా దేశమందు సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడును. దావీదు ఎక్కడికి పోయినను ఎవరు కాపాడుతున్నారండి? దేవుడే కాపాడును అంశం కదా. అన్న ఏం చెప్పింది? మన పాదములు తొట్టినిల్లడు, ఆయన కాపాడువాడు ఆయనే కాపాడువాడు ఆయనే అంది అన్న. దావీదు కూడా అంటున్నాడు, దావీదు జీవితంలో అనేకమైనవి సంఘటనలు జరిగినప్పుడు దావీదు దేవునికి కృతజ్ఞతగా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మరియు దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండును. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని అంటే దావీదు ఎక్కడికి వెళ్ళాడండి? మనలాగా ప్రయాణం చేస్తున్నాడా? మనలాగా బంధువుల ఇంటికి వెళ్తున్నాడా? మనలా ఫంక్షన్కి వెళ్తున్నాడా? ఎక్కడికి వెళ్తున్నాడండి? దావీదు యుద్ధము చేయడానికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? యుద్ధాలు చేయడానికి వెళ్తున్నాడు. దావీదుకి ప్రతి క్షణము ఏం కలుగుతుంది? యుద్ధమే కలుగుతుంది కదా. దావీదు చుట్టూ ఎవరున్నారండి? శత్రువులే ఉంటూ ఉన్నారు కదా. దావీదు చుట్టూ ఎవరున్నారు? ఎక్కువ శత్రువులు ఉన్నారు. దావీదుని ఎక్కువ శత్రువులు వెంబడిస్తూ ఉన్నారు. అందుకని దావీదుకి ఎక్కడికి వెళ్ళినా ఏం కలుగుతుంది? జయము కలుగుతుంది. జయం కలగడానికి కారణం ఏమిటండి? దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతూ వస్తున్నాడు. దావీదును కాపాడటానికి దేవునికి ఎందుకు ఇష్టమైంది? దేవుని ఇష్టానుసారమైన మనుషుడు కాబట్టి, దావీదు దేవుని దృష్టిలో ఉన్నాడు కాబట్టి, దావీదు కూడా దేవుని ఆజ్ఞను ఆ రీతిగా పాటిస్తూ వచ్చాడు కాబట్టి, దావీదు దేవుణ్ణి ఎక్కువగా స్తుతిస్తూ వచ్చాడు కాబట్టి, దావీదు ఎన్నిసార్లు ప్రార్థించాడు? ఎన్నిసార్లు స్తుతించాడండి? 7 మార్లు స్తుతించేవాడు, 3 మార్లు ప్రార్థన చేసేవాడు. 7 మార్లు స్తుతించేవాడంట. ఎవరు? దావీదు ఎవరండి? రాజుకి ఎంత పనులు ఉంటాయి? ఎంత ఆలోచనలు ఉంటాయి? సింహాసనం ఎక్కిన తర్వాత 7 సార్లు దిగి స్తుతించాలంటే మాటలనా? ఎన్నిసార్లు స్తుతించేవాడంటే 7 సార్లు. నమ్మకంగా ప్రతిదినము నమ్మకంగా ఏం చేసేవాడంటే, మరి ఒక్కసారైనా నువ్వు దినమునికి ఒక్కసారైనా దేవుని స్తుతిస్తున్నావా? నీ శ్రమలో నీకు దేవుడు తోడుగా ఉండాలి అంటే, నీ శ్రమలో దేవుడు నీకు కాయాలి అంటే నువ్వు ఒక్కసారైనా దేవుని స్తుతిస్తున్నావా? నమ్మకంగా ప్రతిదినము మానక దేవుని స్తుతిస్తున్నావా? దావీదు ఏం చేస్తూ వచ్చాడంటే 7 మార్లు స్తుతిస్తూ వచ్చాడంట. అలాగే ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ప్రార్థన చేస్తూ వచ్చాడు. మోకాళ్ళ మీదకి వెళ్తూ ఏం చేస్తూ వచ్చాడు? ప్రార్థన చేస్తూ వచ్చాడు. మన జీవితాల్లో కార్యాలు జరగాలంటే, మన ప్రమాదాలు తప్పించబడాలి అంటే, మన కష్టాలు తీరాలంటే మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా మనం ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన చేయకుండా మనం ఏమీ పొందుకోలేం. ప్రార్థన చేయాలి. దేవుడు అని అంటే సరిపోదు, కానీ మనం ఏం చేయాలండి? మనం ప్రార్థన చేయాలి. అందుకే దావీదు ఎక్కడికి పోయినా దేవుడు ఏం చేస్తున్నాడంటే కాపాడుతూ వస్తున్నాడంట. దావీదు ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? కాపాడుతూ. అంటే దావీదు ఎలాంటి శత్రువుల దగ్గరికి వెళ్తూ వస్తున్నాడు చూడండి. దావీదు ఫిలిస్తీన్లోంచి దేవుడు ఫిలిస్తీన్ల చేతిలోంచి కాపాడాడు. ఎవరి చేతిలోంచి? ఫిలిస్తీన్ల చేతిలోంచి దేవుడు కాపాడుతూ వచ్చాడు. అలాగే మోయాబీల చేతిలోంచి కాపాడుతూ వచ్చాడు.
దావీదుని ఎవరి చేతిలోంచి అండి? ఫిలిష్తీయుల చేతిలోంచి కాపాడుతూ వచ్చాడు, మోయాబీయుల చేతిలోంచి కాపాడుతూ వచ్చాడు. ఇంకను అనేకమైన శత్రువులు దావీదు చుట్టూ ఉండగా దావీదును దేవుడు కాపాడుతూ వచ్చాడు. అనేకమైన ప్రమాదాల నుంచి తప్పిస్తూ వచ్చాడు. అందుకే దేవుడు కాపాడువాడు. దేవుడు ఎవరండి? కాపాడువాడు. ఎవరిని కాపాడుతాడంటే తనకి భక్తులను కాపాడుతూ ఉంటాడు. మరి నువ్వు దేవుని భక్తుడిగా భక్తురాలుగా ఉంటున్నావా? దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా ఉంటున్నావా? దేవుని దృష్టిలో నమ్మకంగా ఉంటున్నావా? అప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడండి? నిన్ను కాపాడుతూ ఉంటాడు. దావీదు ఎక్కడికి పోయినా ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోయినా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అండి? కాపాడుతాడు. ఎక్కడికి పోయినా అంటే దావీదు ఎక్కడికి వెళ్తాడని చెప్పాను? యుద్ధాలు చేయటానికి కదా. యుద్ధము అంటే అదేంటి అర్థము? శ్రమ. యుద్ధం అంటే శ్రమ కదా. అలాగనే మన జీవితంలో అనారోగ్యం అనే యుద్ధం వచ్చినా, ఆర్థికం అనే యుద్ధం వచ్చినా, రుణాలనే యుద్ధాలు వచ్చినా మనం ఎక్కడికి పోయినా ఎవరు కాపాడతారండి? దేవుడే కాపాడు. ఇవన్నీ యుద్ధాలు మనకు జరుగుతాయి, మానవుడిగా జరుగుతాయి. జరిగినప్పుడు ఎవరు కాపాడాలి? దేవుడే. దేవుడు కాపాడాలంటే మనం ఎలా నడుచుకోవాలి? దావీదు ఎలా నడిచాడు? ఆయనకి ఇష్టానుసారంగా నడిచాడు. రోజుకి ఎన్నిసార్లు స్తుతించాడు, ఎన్నిసార్లు ప్రార్థించాడు. మరి మన జీవితాల్లో ఎన్నిసార్లు ప్రార్థన ఉంది, ఎన్నిసార్లు స్తుతి ఉంది మన జీవితంలో. మరి అలాగనే అన్న కష్టంలోంచి తప్పించబడిందంటే అన్న కూడా ఏం చేసిందండి? అన్న కూడా ప్రార్థన చేసింది. ఎక్కడండి? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది. షిలోహులో మందిరంలోనికి వచ్చి ఏం చేసింది? ఆమె ప్రార్థన చేస్తూ వచ్చింది. అన్న ఊరికే పొందుకోలేదు. సమూయేలుని ఊరికే పొందుకుందా? తన ఇంటికాడ ఉంటే తన దేవుని ప్రార్థించకపోతే సమూయేలుని పొందుకున్నా? ఎప్పుడు పొందుకుందండి? సమూయేలుని ప్రార్థన చేసిన తర్వాతే, దేవుణ్ణి అడిగిన తర్వాతే. ఎప్పుడైనా మనం ఏదైనా పొందుకోవాలి అని అనుకుంటే కనుక ఆశ ఒకటి ఉంటే సరిపోదు. ఏముండాలండి? ప్రార్థన ఉండాలి. దేవుణ్ణి అడగాలి. అన్న అడిగింది. ఏ రీతిగా అడిగింది? నాకు ఇవ్వయ్యా, నాకు ఇస్తే నీకు ఇచ్చేస్తాను, నాకు నువ్వు ఇవ్వి నేను నీకు ఇస్తాను, నా మీద ఉన్న నిందలు ఏం చేస్తాను? పోగొట్టుకుంటాను, తొలగించుకుంటాను, నువ్వు నాకు ఇవ్వయ్యా అని ఖచ్చితంగా దేవుడిని అడుగుతూ వచ్చింది. దేవుడు ఇస్తాననే వరకు కూడా ఆమె ఆయన్ని పాదాలు విడిచిపెట్టకుండా వచ్చింది కదండి. ఆయన్ని అడుగుతూ ఎంతగా అడిగిందో, ఆమె హృదయం ఎంతగా నలిగిపోయిందో, ఎంత వ్యాధులు చెందిందో. ఎప్పుడు కన్నీరు వస్తుందండి? ఎప్పుడైతే హృదయం విరిగిపోతుందో, ఎప్పుడైతే హృదయం నలిగిపోతుందో అప్పుడు ఏమొస్తుందంట? కన్నీరు వస్తుందంట. అంతగా ప్రార్థించింది. అందుకే అంతటి సమూయేలుని పొందుకుంది. ఎంతగా ప్రార్థిస్తే ఎంత మంచి కుమారుని పొందుకుందండి. ఎంత మంచి కుమారుడండి. మనకి మన జీవితంలో కష్టము నష్టం మన జీవితంలో వస్తాయి. అవి వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసి పొందుకున్న దాన్ని శ్రేష్టమైనదిగా ఉంటుంది. మనకు ఊరికే వచ్చేది శ్రేష్టము కాదు, కానీ ప్రార్థించి పొందుకున్నదే మనకు శ్రేష్టము. ప్రార్థించి పొందుకున్నదే శ్రేష్టము. అందుకే అబ్రహాము ప్రార్థించి ఎలియాజరును పంపించాడు. ఎలియాజరు అక్కడ ప్రార్థించి ఏం చేశారండి? ఎవరిని తీసుకొచ్చాడు? శ్రేష్టమైన రిబకాని తీసుకొచ్చాడు. ఎవరిని తీసుకొచ్చాడండి? శ్రేష్టమైన రిబకాని తీసుకొచ్చాడు. ప్రార్థించకుండా వెళ్తే దేవుని కార్యాలు ఏమీ జరగవు. ప్రార్థించి వెళితేనే కార్యాలు ఏమవుతాయి? సఫలమవుతాయి. కార్యాలు ఏమవుతాయండి? సఫలమవుతాయి. అంటే మొదటగా ఎవరికి ఇవ్వాలి? మనం దేవునికి ఇవ్వాలి. ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. మన జీవితంలో మన కుటుంబంలో ఏది జరిగినా మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. సపోజ్ మీకు చెప్తున్నాను, పుట్టినరోజు జరిగింది అనుకోండి, మొదట బిడ్డల్ని ఎవరికి అప్పగించాలి? దేవుని దాసులు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవాలి. ఇవి మన జీవితాల్లో జరుగుతున్నాయా? అసలు ఏమీ జరగట్లేదు. మన ఇంట్లో ఏమైనా కొనుక్కుంటే ఏం చేయాలి? మొదటిగా ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పి ప్రార్థన చేయించుకోవాలి. అది ఆశీర్వాదం. దీవించబడతాము, వృద్ధిలోనికి వస్తాము. అది నిలకడగా నిలబడుతుంది. ఎప్పుడైతే మనం అశ్రద్ధ చేస్తామో, నిర్లక్ష్య చేస్తామో, ఆయన ఆజ్ఞలు పక్కకు పెడతామో, మనం శ్రమలకు కొనుక్కు తెచ్చుకున్నట్టే. అందుకే మనం ఏం చేయాలి? ఆయనకు స్థానం ఇవ్వాలి. ఆయనకు స్థానం ఇవ్వాలి. ఆయన గౌరవించాలి. ఆయన ఆ రీతిగా మనం సేవించాలి. అందుకే అన్న అనుభవించిన శ్రమలలో దేవునికి ఒక మాట ఇచ్చింది. ఆ మాట ఇచ్చి ఆ మాటను ఏం చేసిందండి? నెరవేర్చింది. ఆ మాట ఇచ్చి నెరవేర్చింది. ఆ మీద ఉన్న నిందను తొలగించుకుంది. అందుకే దావీదు కూడా తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా దేవుణ్ణి ఏం చేస్తున్నాడండి? అస్సలు విడిచిపెట్టలేదు.
గాఢాంధకారపు లోయల్లో సంచరించిన దేవుడు అసలు విడిచిపెట్టలేదు. దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు కూడా దావీదుని విడిచిపెట్టలేదండి. విడిచిపెట్టకుండా దేవుడు ఏం చేస్తూ వచ్చాడండి? కాపాడుతూ వచ్చాడు. అందుకే ఎక్కడికి పోయినా దేవుడు ఆయన్ని కాపాడుతూ వచ్చాడు. అదే కీర్తన గ్రంథంలో ఒకసారి ఇంకొక మాట ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథము 34వ కీర్తన 20వ వచనం చూడండి. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడు. వాటిలో ఒకటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులు సంహరించును. నీతిమంతులు ద్వేషించి వారు అపరాధులుగా ఎంచబడును. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. చాలండి, ఇక్కడ దేవుడు సెలవిస్తుంది దేవుడి మాట. దావీదు అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. ఎవరి ఎముకలన్నీ? ఆయన ఎముకలన్నిటినీ కాపాడును. మన శరీరంలో ఉన్న ప్రతిదాన్ని కాపాడుతాడు. అన్ని విషయంలో ఆయన కాపాడుతాడు. ఎందుకంటే దావీదు అంటున్నాడు, ఆయన వారి ఎముకలన్నిటిని కాపాడును. వాటిలో ఒకటైనను విరిగిపోలేదు. ఇది ప్రవచన వాక్యం కింద మనం తీసుకొచ్చి, ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంబంధించిన వాక్యము. ఎముకలు ఏవి కూడా ఆయన్ని హింసించినప్పుడు, ఆయన సిలువ వేసినప్పుడు ఒక్క ఎముక కూడా ఏం చేయలేదు, ఎరగలేదు. అయితే ఇది ప్రవచన వాక్యం. అయితే కాపాడును అనే మాటకి, సబ్జెక్టుకి నేను ఈ మాట తీసుకుంటూ వచ్చాను. అయితే ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటైనను విరిగిపోలేదు అంటూ చెడుతనమును భక్తిహీనతను సంహరించును. ఏం చేస్తాడంటండి? చెడుతనమును భక్తిహీనతను ఏం చేస్తాడైనా? సంహరిస్తాడు. ఆయనకి ఇష్టం లేనిది ఏంటది? చెడుతనము భక్తిహీనత ఆయనకి ఇష్టం. దాన్ని ఏం చేస్తా ఉంటాడంట? సంహరిస్తాడంట. నీతిమంతుని ద్వేషించేవారు అపరాధులుగా ఎంచబడదు. ఎవరిని ద్వేషించేవారు? నీతిమంతుని ఎవరైతే ద్వేషిస్తారో వారు ఏమవుతారు? అపరాధులు అవుతారు. నీతిమంతుని ద్వేషించేవారు అపరాధులు అవుతారు. ఎవరు నీతిమంతులు కాదు, ఒక్కడే నీతిమంతుడు. ఎవరంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ద్వేషించే వారు ఏమవుతారంట? అపరాధులు అవుతారంట. అలాగే ఆయన బిడ్డలుగా మలిచిన ఆయన బిడ్డలుగా ఆయన పరిశుద్ధులు ద్వేషించిన ఏమవుతారండి? అపరాధులు అవుతారు. అందుకే మనం ఎవరిని ద్వేషించకూడదు. ఎవరిని ద్వేషించకూడదు. దేవుని అసలుకినే ద్వేషించకూడదు. మనం ఇప్పుడు దేవుని తెలుసుకున్నాం కాబట్టి దేవుని ద్వేషించాం. కానీ ఎవరిని ద్వేషిస్తాము? తోటి వారిని ఏం చేస్తూ ఉంటామండి? ద్వేషిస్తూ ఉంటాం. ఏదో కారణాన్ని బట్టి, ఏదో పరిస్థితులు బట్టి మనం ఏం చేస్తుంటాం? తోటి వారిని ద్వేషిస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను ద్వేషించిన, నా బిడ్డను ద్వేషించిన ఏంటండి? అపరాధులు అని చెప్తున్నాడు. అందుకే కదా అంటున్నాడు, నా బిడ్డను ముట్టుకుంటే నా కనుగుడ్డుని ముట్టుకున్నట్టే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఎవరిని మనం ద్వేషించడానికి వీలు లేదు. అయితే ఎంచబడుదురు. యెహోవా తన సేవకులు ప్రాణమును విమోచించును. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడు. ఆయన శరణుజొచ్చిన వారిని ఎవరు శరణుజొచ్చాలి? ఇప్పుడు మనము ఆయన పాదాలు పట్టుకుని ఆయన శరణుజొచ్చిన వారిని ఎవరిని కూడా ఏం చేయాలంట? అపరాధులుగా. కానీ మానవులు ఏం చేస్తుంటారు? అపరాధులుగా ఎంచుతూ ఉంటారు. అందుకే కదా ఆ స్త్రీని, ఆ వ్యభిచారైన స్త్రీని ఏం చేస్తున్నారు? అందరూ రాళ్లతో కొడుతుంటే ప్రభు ఏం చేశారండి? ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమెని ఎంత మాత్రము అపరాధి అని ఎంచలేదు ఆయన. ఎందుకని? ఆమె ఏం చేసింది? ఆయన పాదాలు పట్టుకుంది. ఆయన శరణుజొచ్చింది. ఆయన పాదాల దగ్గరకు వచ్చింది. అందుకే ఆయన ఏం చేయలేదు? అపరాధిగా ఎంచలేదు. ఆయనే అపరాధిగా ఎంచలేనప్పుడు మనం ఎంతటి వారిని ఎంచడానికి, ఎవరిని ఎంచడానికి మనము సరిపోం. అయితే ఈ మాట అంటున్నాడు దావీదు అబీమెలెకు ఎదుట ఎర్రివాడిగా ప్రవర్తిస్తూ వచ్చినప్పుడు, ఆయన ఇలా ప్రవర్తించి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, దావీదు దేవుడే నన్ను కాపాడును అంటున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. 2వ అధ్యాయం. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడా యెహోవాను కనపరచుడి. మనం ఏకముగా కూడా ఆయన నామమును గొప్ప చేయుదుము. యెహోవాను బట్టి ఏం చేస్తున్నాడంటే దావీదు అతిశయిస్తున్నాడంట. యెహోవాను బట్టి ఏం చేస్తున్నాడండి? అతిశయిస్తున్నాడు. మరి మీ అతిశయం, నా అతిశయం ఎవరిని బట్టి?
మనుషుని బట్టి ఉంటుంది. కానీ ఎవరిని బట్టి ఉండాలండి? దేవుని బట్టి మన అతిశయం ఉంటే కనుక మనం ఏం చేస్తాడైనా కాపాడుతాడు. మన అతిశయం ఎవరిని బట్టి ఉంటుందండి? వాళ్ళ బిడ్డలు ఉన్నారు, మన బిడ్డలు మంచిగా చదువుకుని మంచి జాబుల్లో ఉన్నారనుకోండి, వారి బట్టి ఏం కలుగుతుంది? మనకు అతిశయం కలుగుతుంది. మనకు మంచి అల్లుళ్ళు వస్తే, మంచి కాళ్ళు వస్తే ఏం కలుగుతుంది? మంచి అతిశయం కలుగుతుంది. మన అతిశయాలు ఇలాగ ఈ లోకంలో సంబంధించిన అతిశయాలుగా ఉన్నాయి. కానీ దావీదు అతిశయం ఎలా ఉందండి? దేవుని బట్టి అతిశయిస్తున్నాడు, దేవుని బట్టి అతిశయిస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, ఎవరిని బట్టి అతిశయించాలంట? దేవుని బట్టి అతిశయించాలి. గుర్రమును బట్టి కానీ, రథమును బట్టి కానీ, మనుషులను బట్టి కానీ, రాజులను బట్టి కానీ, సామర్థ్యతను బట్టి కానీ, బలను బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ, దేన్ని బట్టి అతిశయించడానికి వీలు లేదు. దేని బట్టి అతిశయించగలమండి? డబ్బు నిలకడగా ఉంటుందా? డబ్బును బట్టి అతిశయిస్తే నిలకడగా ఉంటుందా? ఒక 1000 రూపాయలు బీరువాలో పెట్టండి, ఎన్నాళ్ళు ఉంటుందో చూద్దాం. ఎన్నాళ్ళు ఉంటుంది? మీకు అలాగే ఉంటున్నాయా? మాకు ఉండట్లేదా? అదేదో చెప్తే మేము కూడా ఉంచుకుంటాం. ఎన్నాళ్ళు ఉంటుంది? ఉండదు. ఎందుకని? అది ఈరోజు మన దగ్గరకు వస్తుంది, రేపు ఇంకొకరి దగ్గర ఉంటుంది. డబ్బు అలాగా ప్రయాణిస్తూనే ఉంటుంది కదా. దాన్ని బట్టి అతిశయించడానికి వీలు లేదు, వీలు అస్సలు లేదు. వెండి బంగారాలను బట్టి అతిశయించడానికి వీలు లేదు. అగ్నిలో వేస్తే ఏమైపోతాయి? కాలిపోతాయి. అట్లని బట్టి అతిశయించడానికి, మరి నీ అందాన్ని బట్టి అతిశయించడానికి అసలే వీలు లేదు. ఎలాంటి వారము మనము? గడ్డి పువ్వు వంటి వారు కదా. ఉదయాన్నే అది ఏమవుతుంది? చక్కగా వికసిస్తుంది, సాయంత్రానికి ఏమవుతుంది? వాడిపోతుంది. మన అందం దాన్ని బట్టి అతిశయించడానికి అసలు వీల్లేదు. మన బలాన్ని అతిశయించడానికి ఎన్నాళ్ళు ఉంటుందండి బలము? ఇది వరకు అయితే పాపం 60-70 వరకు ఉండేది. ఇప్పుడు 30 దాటితే ఏమవుతుంది? 30 వచ్చినాయండి మా ఎముకలు. సౌభాగ్య బాగా చెప్తుంది, సౌభాగ్య కరిగిపోయినట్టు ఎముకలు ఏమైపోతున్నాయో అరిగిపోతుంది. అందుకే ఇంకా దేని బట్టి అతిశయించడానికి వీలు లేదు. దావీదు అనుభవపూర్వకంగా అందుకే ఆయన వాక్యం సెలవిస్తున్నాడు, మనం ఎవరిని బట్టి అతిశయించాలి? దేవుని బట్టి అతిశయిస్తే కనుక ఇవన్నీ మనల్ని కలుస్తాయి, ఇవన్నీ మనల్ని కలుస్తాయి, ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయి. అందుకే దేవుని బట్టి మనం అతిశయించాలి. ఆయన బట్టి అతిశయించిన వారు ఎల్లప్పుడూ ఏం కలిగి ఉంటారండి? బలము కలిగి ఉంటారు, ఆనందం కలిగి ఉంటారు, సంతోషం కలిగి ఉంటారు. అందుకే దావీదు ఆ అబీమెలెకు దగ్గర ఎంత ఎరివాణిగా ప్రవర్తిస్తూ దేవుని బట్టి ఎంతగా సంతోషిస్తూ వచ్చారు. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలుగుతుందంట? వెలుగు కలుగుతుందంట. ఇప్పుడు మనకి వెలుగు కలగాలంటే మనం ఎవరి తట్టు చూడాలండి? ఆయన తట్టు చూడాలి. ఆయన తట్టు చూడగా మనకు వెలుగు కలుగుతుంది. ఎవరి తట్టు చూసినా మనకి ఏం కలుగుతుంది? విషాదమే కలుగుతుంది. అందుకే ఆయన తట్టు చూడగానే మనకి మన జీవితాల్లో వెలుగు కలుగుతుంది, మన కుటుంబాల్లో వెలుగు కలుగుతుంది. ఆయన తట్టు చూడాలి. 121వ కీర్తన 121వ కీర్తన 121వ కీర్తన మొదటి అధ్యాయం. కొండల తట్టున నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వల్లే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశము సృజించును. చాలమ్మా, ఇక్కడ అంటున్నాడు కదా దావీదు ప్రార్థన. ఈ ప్రార్థన నాకు ఎంత ఇష్టమో. ఇది నేను చిన్నప్పటి నుంచి ఏం చేసేదానంటే ఈ వాక్యం చదువుకుని, నేను చాలా పిరికిదాన్ని. ఈ వాక్యం చదివి ప్రార్థన చేసుకుని బయటకు వెళ్తేనే కానీ నాకు ధైర్యం వచ్చేది కాదు. ప్రతిరోజు ఈ మాట చదువుకుని నేను వెళ్ళేదాన్ని. అయితే ఎప్పుడు చదువుకునే ప్రత్యక్షత వేరుగా ఉంది. ఈరోజు నేను వాక్యం ధ్యానిస్తుంటే ప్రభు ఒక మాట చదివిస్తున్నారు. ఆయన ఉన్నతమైన ఉద్దేశం నా మనసులో ఉంచారు. కొండల తట్టున నా కన్నులెత్తుచున్నాను అని దావీదు ఏం చేశాడు? దావీదు ఏం చేస్తున్నాడండి? అంటే ఎవరి తట్టును మనం చూడాలి అని అడుగుతున్నాడు దావీదు. కొండల తట్టున నాకు సహాయం కలుగును అని అంటున్నాడు. కొండల తట్టున నా కన్నులు ఎత్తుచున్నాను అంటున్నాడు. నా కన్నులు ఎత్తుచున్నాను అంటున్నాడు. కొండల తట్టున నేను కన్నులు ఎత్తుచున్నాను అంటున్నాడు. అలాగే ఆ మాటని ఎత్తుచున్నాడు. ఆయన కన్నులు ఎత్తి చూస్తున్నాడు. మరి నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ప్రశ్న వేసుకుంటున్నాడు. ఆయన ఏం చేసుకుంటున్నాడు? ప్రశ్న వేసుకుంటున్నాడు. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? నేనైతే కొండల తట్టును కన్నులు ఎత్తుచున్నాను, మరి నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? అదేంటి? ఆయనేమో కొండల తట్టుని ఎదురు చూస్తున్నాడు, దేవుని వైపు ఎదురు చూస్తున్నాడు. మరి నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చునని ప్రశ్న వేసుకుంటున్నాడు. మళ్ళీ అంటున్నాడు, కింద వచనంలోకి వచ్చినాడు అంటున్నాడు, యెహోవా వలనే నాకు సహాయం కలిగిన. ప్రశ్న జవాబు
ఆయనదే అయిపోయింది కదా. ప్రశ్న జవాబు ఆయనదే అయిపోయింది. ఆలోచించండి, దావీదు ఒక మాట అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అన్నాడు. ఎవరు చెప్పకుండానే దావీదు ఏం చేశాడు? కొండల తట్టు ఆయన కన్నులు ఎత్తుచున్నాడు. మరి నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అంటున్నాడు, ప్రశ్న వేసుకుంటున్నాడు. మళ్ళీ వెంటనే జవాబు పొందుకుంటున్నాడు, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. దేవునికి మహిమ కలుగును కాక. ఏ పరిస్థితులైనా మనం ఎవరి వైపు చూడాలండి? ఆయన వైపు చూడాలి. ఆయన వల్లే మనకు సహాయం కలుగుతుంది. ఎవరి వల్ల మనకు సహాయం కలగదు. ఆశ్రయ దుర్గము ఆయన. ఎవరండి? ఆయన ఆశ్రయ దుర్గం. యెహోవా వల్లనే నాకు సహాయం కలిగింది. ఆయన భూమి ఆకాశములు సృజించినవాడు. ఆయన బలాన్ని వివరిస్తున్నాడు ఇక్కడ దావీదు. ఏం వివరిస్తున్నాడండి? ఆయన బలాన్ని వివరిస్తున్నాడు. భూమి ఆకాశములు సృజించేవాడు. ఇంకంతకంటే బలమైన వాడు ఎవరున్నాడు? ఆ భూమి ఆకాశములు సృజించిన వాడికి ఏదైనా అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? సమస్తము సాధ్యమే. మన విషయాలన్నీ చిన్నవే, ఆయనకు సమస్తము సాధ్యమే. భూమి ఆకాశములు సృజించిన ఆయన మీద అంటే ప్రగాఢమైన విశ్వాసం నిలుపుకుంటే కనుక గొప్ప కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. అయితే దావీదు అంటున్నాడు, ఆయన నీ పాదములు తట్ట నీళ్ళనివ్వడు, నిన్ను కాపాడువాడు. ఆయనగా ఎంతగా స్తుతిస్తున్నాడో, ఎంతగా వివరిస్తున్నాడో దావీదు. నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలు కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. ఆయన ఎప్పుడూ నిద్రపోడు అన్నాడు, కొనుకడు. మనం ప్రశాంతంగా పడుకున్నా ఎవరు కాపాడుతున్నారండి? మనం మరి పడుకుని తెల్లారి లేస్తున్నామంటే ఎవరు కాపాడుతున్నారు? ఆయనే కాపాడుతున్నారు. నిద్రలో ప్రాణాలు పోయిన వారికి ఎందరికో కదా మనం సజీవులు ఇన్ని సంవత్సరాలు 40-30 సంవత్సరాలు ఇలా బ్రతుకున్నామంటే కేవలము ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప. ఎంతగా ఆయన స్తుతించి ఎంతగా ఆయనకి రుణం తీర్చుకోగలమండి, ఎంత మాత్రం రుణం తీర్చుకోవాలి. అందుకే దావీదు ప్రతిసారి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్తూ తీర్చుకుంటూ వచ్చాడు దావీదు. అందుకే అంటున్నాడు, ఇశ్రాయేలు కాపాడబడి కొనుకడు, యెహోవాయే నిన్ను కాపాడును, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఎలా ఉంటాడంటండి? కుడి పక్కన ఉంటాడు ఆయన. మనతోనే ఉంటాడు. ఎవరూ లేరని మనం అనుకుంటూ ఉంటాం కదా. మనం ఒక్కడమే ఉన్నప్పుడు ఎవరైనా ఉన్నారంటే ఏమంటాము? ఎవరు లేరు, నేను ఒక్కదానే ఉన్నాను. కానీ మనతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుని బిడ్డలకు దేవుడు ఎప్పుడూ ఉంటాడు. ఇష్టమైన వాళ్ళని వదులుకుని వెళ్ళడానికి ఇష్టం ఉంటుందా? ఇష్టమైన వాళ్ళని వదిలి ఉండగలుగుతామా? ఎందుకని? ప్రేమిస్తాం కాబట్టి. దేవుడు కూడా అలాగనే మనల్ని అంతకంటే ప్రాణం ఇచ్చి ప్రేమించాడు కాబట్టి మనల్ని వదిలి వెళ్ళడు ఎక్కడికి. ఆయన మనల్ని వదిలి వెళ్ళడు. ఆయన ఉన్నాడని గ్రహింపులోనే ఉండాలి. ఆయన ఉన్నాడు మన పక్కనని స్పృహలోనే మనం ఉండాలి. ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన కాపాడటానికి కునుకుడు నిద్రపోడంట. అందుకే మనకి ఎన్ని ప్రమాదాలు వచ్చినా ఇలా నిలబడగలుగుతున్నాము. ఆయన కాపాడుతాడు. అందుకే అంటున్నాడు, పగలు ఎండ దెబ్బైన నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు, ఏ అపాయము రాకుండా కాపాడు. ఆయన నీ ప్రాణములను కాపాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడు. నీ రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడంటే మీరు ఏమనుకుంటున్నారు? మన ప్రయాణం అనుకుంటున్నారు కదా. మన ప్రయాణాల్లో అనుకుంటున్నారు కదా. మన ప్రయాణం చేస్తున్న ప్రయాణంలో అనుకుంటున్నారు. దేవుడు నాకు ఒక ఆలోచన పెట్టాడు. మన రాకపోకలేదంటే మన పుట్టుటలోనూ మన చనిపోవటంలో కూడా ఏం చేస్తున్నాడైనా, మన పుట్టిన కానించి మనం చనిపోయే వరకు ఏం చేస్తున్నాడైనా, నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడు. నీ రాకపోకలేదు. మనల్ని ఇక్కడ పంపించిన వాడు ఆయన, అక్కడికి రప్పించుకునేవాడు ఆయన. ఈ లోపల ఎవరు కాపాడాలి? ఆయనే కాపాడాలి. మన పుట్టించేవాడు మనల్ని ఆయన రాజ్యానికి పిలుచుకునేంత వరకు కాపాడువాడు ఆయన. నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడు, నీ ఎల్లకాలము కాపాడువాడు ఆయన. ఆయన తప్ప ఎవరు లేరు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం చూడండి. 27వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 27:3 వచనం. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రులు దాన్ని కాపాడుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి. ఈ మాట ఎంతగా, యెహోవా అను నేను ఏమంటున్నాడండి? యెహోవా అను నేను
దాన్ని కాపు కాయిచున్నాను. ఏం చేస్తున్నాడంటండి? కాపు కాస్తున్నాడంట. దాన్ని కాపు కాయిచున్నాను. యెహోవానైన నేను, నన్ను కాపాడువాడు ఆయనే, మిమ్మల్ని కాపాడువాడు ఆయనే. దాన్ని కాపు కాయిచున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను. అబ్బా, ఆయన సంఘం గురించి మాట్లాడుతున్నారు. అయితే ప్రతి నిమిషం ఏం చేస్తున్నారంటండి? ప్రతి నిమిషము ఆయన మర్చిపోకుండా మనల్ని కాపాడుతున్నాడు. నిమిషం కూడా మర్చిపోకుండా. మనకి ఆయన ఎప్పుడు గుర్తొస్తాడండి? మనకి ఎప్పుడు ఆదివారమే గుర్తొస్తాడు, శ్రమలో గుర్తొస్తాడు ఆయన కదండి. కొంతమంది శుక్రవారం గుర్తొస్తాడు, ఆదివారం ఒక్కరోజే గుర్తొస్తాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ప్రతి నిమిషం ఏం చేస్తున్నాడండి? ప్రతి నిమిషము మనల్ని కాపాడు. అబ్బాయి ఎంత గొప్ప దేవుడు అండి. ఆయనకి ఏమి ఇవ్వగలుగుతాము? ఇంకా ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలుగుతాము? ప్రతి నిమిషాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ప్రతి నిమిషం మర్చిపోకుండా అంటున్నాడు. అందుకే యెహోవానని నేను దాన్ని కాపు కాయిచున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడనో దాని మీదకి రాకుండానట్లు దివారాత్రులు దాన్ని కాపాడుచున్నాను. ఎవడనూ దాని మీదకి రాకు, ఏ శత్రువు మన మీదకి రాకుండానట్లు ఏం చేస్తున్నాడంటండి? దివారాత్రులు కాపు కాస్తున్నాడంట. దివారాత్రులు. అందుకే మన దేవుడు కునుకుడు నిద్రపోడు, ఎవరు దాని మీదకి రాకుండానట్లు. అంటే మన మీదకు అపవాదేసే బాణాలు రానియకుండా ఆయన ఏం చేస్తున్నాడండి? కాపాడుతూ వస్తున్నాడు. ఇంతకాలం సజీవ రెక్కల్లో ఉన్నామంటే కేవలం ఆయన కాపాడుతూ వచ్చాడు. దేవుడు కాపాడువాడు. దేవుడు ఏం చేసేవాడండి? కాపాడువాడు. అందుకే ఆయన కాపాడువాడు కనుక ఆయన మనం ఏం చేయకూడదు? ఆయన అసలు విడిచిపెట్టకూడదు. ఆయన ఒకవేళ విడిచిపెడితే కాపాడువాడు ఎవరు ఉంటారు? మన జీవితంలో ఎవరు ఉండరు. అప్పుడు ఏమైపోతాము? చాలా కష్టాలు పాలవుతాం, చాలా నష్టాలు. అందుకే ఆయన ఏం చేయకూడదు? మనం ఆయన విడిచిపెట్టకుండా ఆయన స్మరిస్తూ ఆయన స్తుతిస్తూ ఉండాలి. ఇంకా ఎదురుకి వెళ్దాం, ముగించుకుందాం త్వరలో. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక త్వరగా ముగించుకుందామండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండినట్లు కాపాడునుగాక. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయను. చాలండి. ఇక్కడ అంటున్నాడు, సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఎవరండి? మనల్ని పరిశుద్ధపరచాలంటే ఎవరు ఉండాలి? ఆ సమాధానకర్త. ఆ పరిశుద్ధుడే మనల్ని ఏం చేస్తాడంట? సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడంట. ఎలా పరిశుద్ధపరుస్తాడు? సంపూర్ణంగా పరిశుద్ధపరు. అందుకే మన జీవాత్మ శరీరంలో ఎవరికి అప్పగించుకోవాలి? ఆయనకి అప్పగించుకోవాలి. ఆయన సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ వరకు నిందారహితులు. ఎలా ఉండాలంటే ఏంటి నిందారహితులుగా ఉండాలి? ఏంటి? మన శరీరము, మన ఆత్మ, మన ప్రాణం. మన శరీరము, మన ప్రాణము, మన ఆత్మ ఏమై ఉండాలంటే నిందారహితులు. ఆ నిందారహితులుగా ఉండటానికి మన వల్ల అవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో మన వల్ల కాదు. ఎవరు కాపాడాలండి? ఆయనే కాపాడాలి. ఆయనేగా సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడంట. ఆయన రాకడ వరకు, ఎవరు రాకడ వరకు? క్రీస్తు రాకడ వరకు నిందారహితులుగా ఉండటానికి, మన ఆత్మ శరీర జీవంలో నిందారహితులుగా ఉండటానికి సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడును గాక. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు అలాగూ చేయను. మనం పిలిచిన వాడు ఎవరండి? నమ్మకమైన వాడు. ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం పిలిచిన వాడు ఎవరు? నమ్మకమైన వాడు. మీరు పరిశుద్ధ వివాహాల్లో చూస్తారు కదా, వివాహాల్లో ఏం జరుగుతుంది? ప్రమాణం జరుగుతుంది. ఏం జరుగుతుందండి? ప్రమాణం జరుగుతుంది. ప్రమాణం చేసినప్పుడు ఏం చేస్తారు? ప్రమాణం చేసినప్పుడు చెప్పాలి. ఏం చేస్తారు ప్రమాణం చేసినప్పుడు? మీరెవరో ప్రమాణం చేయించుకోలేదా? చేయలేదా? చేశారా? ఏమని చేశారు? వ్యాధిలోని బాధలోను ఏమై ఉంటానండి? తోడుగా ఉంటామని. ఎవరు చేస్తారు? భర్తతో చేపిస్తారు, భార్యతో కూడా చేపిస్తారు కదా.
చేయించిన తర్వాత వివాహం అయిపోయిన తర్వాత కొన్ని దినాలు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత భర్తకో భార్యకో వ్యాధి కలుగుతుంది. వ్యాధి కలిగిన కొత్తలో ఏం చేస్తారు? బాగానే చూస్తారు. బాగానే చూసిన తర్వాత ఏం చేస్తారండి? ఎంత విసుక్కుంటారు. ఇంకా ఇది అనవసరంగా చేసుకున్నాను, ఇతను అనవసరంగా చేసుకున్నాను అని అనుకుంటూ ఏంటి ప్రమాణం ఏమవుతుంది? కొన్నిసార్లు కొన్ని ప్రమాణాలు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి కదా, తోడుగా రావాలని చెప్పి అనుకుంటూ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అయితే అసలైన సమయంలో ఆ ప్రమాణము జ్ఞాపకం రాదు, ఏం మర్చిపోయి అపనమ్మకంగా జీవిస్తూ ఉంటాం కదా. కొంతమంది అయితే ఓపికగా సాగే వాళ్ళు ఉన్నారు. ఎంత ఓపికగా సాగినా వారి మనసులో ఏముంటది? వారి మనసులో విసుగుదల ఉంటుంది. రాత్రి ఒక మాట విన్నాను. ఒక పెద్ద ఆవిడకి బాగాలేకపోతే ఆవిడకి చేయలేక ఆయన విసుక్కుంటున్నారంట. రాత్రే విన్నామంట. ఎంత మంచి వాళ్ళైనా ఏం చేస్తారండి? విసుక్కుంటారు. ఓపికగా పోయి విసుక్కుంటూ ఉంటారు. ఆ ప్రమాణం వారితో. కానీ మన దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయను. దేవుడికి మహిమ కలుగును కాక. ఎలాగూ చేస్తాడు? మనం పిలిచిన వాడు ఎవరు? నమ్మదగిన వాడు. నీ ముదిమి వచ్చే వరకు కూడా ఆయన ఏం చేస్తాడు? చంక పెట్టుకుని ఎత్తుకుంటాడంట. నిన్ను ఏ పరిస్థితుల్లో ఆయన విడిచిపెట్టడు. నిన్ను విడిచిపెట్టిన వాడు ఆయనే. నువ్వు బాగున్నంతసేపు మనుషుల్ని చుట్టూ తిరుగుతారు. కొంచెం నువ్వు బాగోకపోతే ఏం చేస్తారండి? మెల్లమెల్లగా ఏం చేస్తారు? వదిలేస్తూ ఉంటారు. ఒకసారి వదలగానే చాలా తెలివైన వారు ఎవరు? మనుషులు. మెల్లగా వదిలేస్తూ ఉంటారు కదా. మన కష్టంలో, మన వ్యాధుల్లో, మన బాధలు అసహ్యం వచ్చినప్పుడు అప్పుడైనా ఉంటారా? ఉండరు. మెల్లగా వదులుతూ వస్తారు. కానీ దేవుడైతే వదలండి. చాలా నమ్మకస్తులు ఆయన. అందుకే ఆయనకి మించిన వారు ఎవరు లేరు, ఆయన వంటి వారు ఎవరు లేరు. ఆయనకన్నా ఇంకెవరు కావాలి చెప్పండి. అందుకే అన్న ఆయన గురించి ఆ రీతిగా ప్రార్థన చేసింది. దావీదు ఆ రీతిగా ప్రార్థన చేస్తూ వచ్చారు. భక్తులు ఈ రీతిగా ఆయన గురించి ప్రార్థన చేస్తూ వచ్చారు. మన జీవితంలో కూడా ఆయన ఆ రీతిగా ఉండాలి. ఆయన మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయను. ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఏం చేయడండి? విడిచిపెట్టడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. ఏ స్థితిలో కూడా ఆయన విడిచిపెట్టడు. నిన్ను ఎప్పుడు కూడా ఆయన అసహించుకున్న స్థితి ఎప్పుడూ లేదు ఆయన నీ విషయంలో. నీవే ఆయనకు దూరంగా జీవిస్తున్నావు. అందుకే అంటున్నాడు, శత్రువుల చేతిలో నాశనం కాకుండా కాపాడువాడు ఆయన. అలాగే 2వ తెస్సలోనిక పత్రికలో కూడా ఇంకొక మాట ఉంటుంది చూడండి. 2వ తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ అధ్యాయం 3వ వచనం. సారీ, 2వ తెస్సలోనిక రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభు నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. చాలండి. అయితే ప్రభు నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి ఎక్కడి నుండి కాపాడుతాడంట? దుష్టత్వము నుండి కాపాడుతాడంట. ఎక్కడి నుండి? దుష్టత్వము నుండి. ఫుట్నోట్లో ఏముంది? దుష్టుని నుండి కదా. ఎవరి నుండి కాపాడుతాడండి మనల్ని? దుష్టత్వము నుండి, దుష్టు నుండి మనల్ని ఏం చేస్తాడు? ఆయన కాపాడుతాడు. అయితే ప్రభు ఎవరంటండి? నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి. మన స్థిరపరచువాడు ఎవరు? ఆయనే. ప్రతి విషయంలో మనం స్థిరపరచాలంటే ఆయనే స్థిరపరచాలి. లేకపోతే మన మనసు స్థిరంగా ఉంటుందా? స్థిరంగా ఉండదు. మన మనసు నిలకడగా ఉండదు. మన మనసు మన స్థిరపరిచేవాడు ఎవరు? ఆయనే. అందుకే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి దుష్టత్వము నుండి మనల్ని విడిపించేవాడు, దుష్టు నుండి మనల్ని విడిపించేవాడు ఆయనే. ఆయన కాపాడువాడు. దుష్టు నుండి మనల్ని కాపాడువాడు ఆయనే. దుష్టత్వంలోనే ఉంటూ 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 చనిపోతే ఏమవుతుందంటే ఆత్మ నరకంలోకి వెళ్తాం. అందుకే ఆ దుష్టత్వంలో నుండి తప్పించేవాడు ఎవరు? ఆయన. ఆ దుష్టత్వం నుంచి తప్పించబడాలి. మన గతకాలపు జీవితం మన దుష్టత్వపు జీవితం అంది కదా. దుష్టుని చేతిలో ఉండే జీవితం మంది. మనల్ని ఏం చేస్తాడు? ఆయన విడిపించి కాపాడాడు. ఆ దుష్టత్వం నుంచి విడిపించి మనల్ని ఏం చేస్తా వచ్చాడు? కాపాడుతూ వచ్చాడు. అందుకే ఆయన కాపాడాలి అంటే ఏం చేయాలంటే మన మనసు ఎలా ఉండాలంటే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథము ఆయన ఈ రీతిగా మనల్ని కాపాడుతూ రావాలి. భక్తుల్ని కాపాడుతున్నట్లుగా మనల్ని కూడా కాపాడాలి అంటే మనం సంపూర్ణంగా ఆయన కృప చూపించాలి అంటే కనుక యెషయా రాసిన గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చూడండి. మనసు యెహోవా మీద ఆనుకొనును,
ఎవని మనస్సు నీ మీద ఆనుకునెనో వానిని బట్టి పూర్ణ శాంతి గలవాని వారిని పూర్ణ శాంతిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములకు యెహోవా నమ్ముకునుడి. చాలండి. ఇక్కడ అంటున్నాడు ఆయన కాపాడాలి అంటే గనక మన మనసు ఎలా ఉండాలంట? ఆయన మీద ఆనుకోవాలి. ఇక్కడ దేవుడు వాక్యం సరే, ఎవరి మనస్సు నీ మీద ఆనుకునేనో, ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో. మనం కాపాడబడాలి అంటే, మనం సజీవంగా మన క్షేమంగా ఉండాలి అంటే మన మనసు ఎవరి మీద ఆనుకోవాలంటండి? ఆయన మీద ఆనుకోవాలి. ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకున్న వాడిని ఏం చేస్తారంట? పూర్ణ శాంతి గలవానిగా చేస్తారు. శాంతి కావాలా? అశాంతి కావాలా? శాంతి కావాలంటే మన మనసు ఎవరి మీదకి వెళ్ళాలి? ఆయన మీదకి వెళ్ళాలి. మన మనసుకి దేని మీద ఉండకూడదు, ఆయన మీదకి వెళ్ళాలి. ఆయన మీదకి నిలుపుకుని పూర్ణ శాంతి గలవారిగా మనం కాపాడబడతాము. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. మనకి ఏంటంటే నిత్యాశ్రయ దుర్గం. ఏ ప్రమాణాలు మనకి నిత్యాశ్రయ దుర్గము కాదు. ఎవరండి నిత్యాశ్రయ దుర్గము? యెహోవాయే నిత్యాశ్రయ దుర్గం. అంటే నిత్యము మనకు ఆశ్రయ దుర్గముగా ఉండేవాడు. నిత్యము ఎప్పుడంటండి? నిమిషము కూడా మనల్ని విడిచిపెట్టిన వాడు ఆయన. నిత్యాశ్రయ దుర్గము, నిత్యము ఉండేవాడు, నిమిషము కూడా విడిచిపెట్టిన వాడు, నిత్యాశ్రయ దుర్గముగా ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, యుగయుగములకు యెహోవాను నమ్ముకునుడి. ఎప్పుడు నమ్ముకోవాలంట? యుగయుగాలు యెహోవాని నమ్ముకునేవాడు. యుగయుగాలు యెహోవాని నమ్ముకోవాలి. ఎప్పుడు కూడా ఆయన్ని నమ్ముకొని ఆయన మీద నిత్యాశ్రయ దుర్గముగా మనకు ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఆ రీతిగా ఆశ్రయించాలి. ఆయన ఉన్నత స్థల నివాసమును ఎత్తైన దుర్గమును దిగొట్టువాడు. ఆయన వారిని పడదోయును, నేను దాన్ని పడగొట్టువాడు. ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తాడంటే ఆయన తుడిచేస్తాడు, పడగొడతాడు, మనల్ని ఇంకా కాపాడతాడు. అందుకే ఇప్పుడు ఆయన కాపాడాలి అంటే చివరిగా మనం చెప్పవలసింది ఏంటండి? ఆయన మనం కాపాడాలి అంటే మనం ఏం చేయాలి? మన మనసు ఆయన మీద ఉండాలి. ఆయన మీద ఉంటే ఏమవుతుంది? మనం కాపాడబడతాం. దావీదు కాపాడబడ్డాడు అంటే దావీదు మనసు ఎవరి మీద ఉందండి? ఆయన మీద ఉంది. అన్న కాపాడబడ్డింది అంటే అన్న మనసు ఎవరి మీదకి వెళ్ళింది? ఆయన మీదకి వెళ్ళింది. భౌతికంగా ఎన్నో ప్రయత్నాలు చేసింది, అది ప్రయోజనం అవ్వలేదు. తన భర్తని నమ్ముకుంది, తన భర్తను అడిగింది, కానీ ప్రయోజనం కాలేదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళింది? యెహోవా దగ్గరికి వచ్చింది, యెహోవా మీద మనసు నిలుపుకుంది. అందుకే తను ఏం చేసింది? ఉన్నతమైన కుమారుని పొందుకుంది. దావీదు శత్రువులతో జయము పొందుకున్నాడంటే దావీదు మనసు ఎవరి మీద నిలిపాడు? యెహోవా మీద నిలిపాడు. అందుకే శత్రువులకు జయం వచ్చింది. మన పరిస్థితుల గుండా మనము విజయం పొందుకోవాలంటే మన మనసు ఎవరి మీద నిలుపుకోవాలండి? ఆయన మీద నిలుపుకున్నప్పుడే మన పరిస్థితుల గుండా విజయం పొందుకుంటాం, మనకు శాంతి కలుగుతుంది. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. ఎవరండి? ఆయన నిత్యాశ్రయ దుర్గం. నిమిషము మాత్రం కూడా నేను విడిచిపెట్టిన వాడు ఆయనే. దివారాత్రులు కాపు కాయువాడు నేనే అని సెలవిస్తున్నాడు. మన కాపు కాయువాడు ఆయన. దివారాత్రులు కాస్తాను. ఇంత గొప్ప దేవుడు, ఇంత నమ్మదగిన దేవుడు, ఇంత ఉన్నతమైన దేవుడు మనకుండగా మనకు చింతేలా, భయమేలా, దిగులేలా. అందుకే ఇంత గొప్ప దేవుడు మనం ఏం చేయాలి? హృదయపూర్వకంగా మనం ఆయన్ని సేవిస్తూ, మన మనసారా ఆయన ఆరాధిస్తూ, మన మనసును ఆయన వైపుకు నిలుపుకుని, మన మనసు ఏం చేయాలంటే ఆయన మీద నిలుపుకుంటే కనుక ఆయన నిత్యాశ్రయ దుర్గముగా మన పక్షాన తోడుగా ఉంటాడు. మరి మాటలు మన హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. మోకరిస్తే ప్రార్థన చేసుకుందాం. చిన్న మాటగా, ప్రభువా, ఇంతవరకు మీరు నాతో మాట్లాడుతూ వచ్చినందుకు నీకు వందనాలు స్వామి. దేవుడు కాపాడువాడని నీకు సెలవిస్తూ వచ్చావయ్యా. నువ్వెవరిని కాపాడుతూ వచ్చావో ఇంతవరకు మాట్లాడుతూ వచ్చావు. ఆ భక్తులను కాపాడువాడు, నన్ను కూడా కాపాడువాడు నీవే తండ్రి. అవును ప్రభా, ఎవరి మనస్సు నీ మీద ఆనుకుని ఉంటుందో వారిని నిత్యాశ్రయ దుర్గముగా చేసుకుంటానని సెలవిచ్చావు కదా ప్రభా. దేవానికి వందనాలు ప్రభా, నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు నాతో మాట్లాడినందుకు వందనాలు. నా మనసు నీ వైపుకు నిలుపుకునే కృప దయచేయండి అయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా, నువ్వు నాకుంటే చాలయ్యా. అయ్యా, ఇదిగో మరి నా మనస్సు నీ మీద ఆనుకునే కృప దయచే ప్రభా. నా మనసు నీ మీద ఆనుకునే కృప దయచే. నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు తండ్రి, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు. నువ్వే నా ఆశ్రయ దుర్గము ప్రభా, నీవే నా ఆశ్రయ దుర్గము. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నానని దావీదు అడుగుతున్నప్పుడు ప్రభా, నాకు సహాయం
ఎక్కడి నుండి వచ్చిన యెహోవా వల్లే నాకు సహాయం కలిగింది. దావీదు అంటున్నాడు. ఈ రోజు ఈ మధ్యాహ్న కాల సమయం నేను కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. నాకు సహాయము నీవే, నా సహాయకుడు నీవే ప్రభా. ఉన్నత గొప్ప దేవుడు నీవే తండ్రిని ప్రార్థన చేద్దామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా అని కృతజ్ఞతలు ప్రభువుకు తెలుపుకుని ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనలు ఏకీవిందా మనం వచ్చిన దేవుని దాసులు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఏగి జారిందని చెప్పారు, సిజరన్ పట్టుకున్నారు. మంచి దేవుడు స్వస్థపరిచినట్లుగా మంచిగా ఆపరేషన్ జరిగినట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కుమారుడు కూడా దేవుని వైపు తిరిగి దేవుని సన్నిధిలోకి వచ్చినట్లుగా కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన విన్నపం ఉంది, ఒకసారి వినండి. జేఎఫ్జిఎం మినిస్ట్రీ వారి పంపించిన మందిర 14వ వార్షికం ఉపవాస ప్రార్థన కొడుక వర్తమాన కృపరాధి శ్రీపాలయ్య గారు, స్థలము యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘము గౌరపేట, జూలై 28 సోమవారం ఉదయం 10 గంటలకు సాయంకాలం 4 గంటలకు ప్రారంభమవుతుంది. రామా విందుకత్తు. దీనికి మీరు అందరూ ఆహ్వానితులే. మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా పిలవమని చెప్పారు. రాత్రి ఫోన్ చేసి శ్రీపాల్ గారు అని చెప్పారు. మరి అందరినీ రమ్మన్నారు, మర్చిపోకుండా. మీరందరూ వస్తే ఆటో కూడా ఉంటుంది, నాకు తెలియచేయండి వచ్చేవాడు. రేపు 2 పూటలు చూసుకుని 7 గంటలకల్లా ఇక్కడికి వచ్చేయచ్చు. రేపు 10 ఇక్కడికి రావాలి. రేపు 10 గంటలకి ఎవరు వస్తారు? మహాపరిశుద్ధమైన బ్రాహ్మణ తండ్రి, మహాగరుడ, మహోన్నతుడ, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన దివ్యమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎక్కడైతే నా నామం ఇద్దరు ముగ్గురు ఉంటారని నేను వారి మధ్య నివాసం చేస్తాను శ్రమించిన గొప్ప దేవుడు. మీరు మా మధ్యన ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీ ఆత్మతో మీరు నడిపించారు ప్రభా. మొదటి ప్రార్థనలో, పాటల్లో ప్రభా, అలాగే వాక్యంలో ప్రభా, అయ్యా ఆరాధించే విషయంలో, స్తుతి ఆరాధనలో తండ్రి, సాక్ష్యంలో, వాక్యంలో ప్రభా, అయ్యా నీకు అన్నైనా నేను ఘనమెత్తి స్థుతించడం అన్ని విషయంలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. సాక్ష్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నా. బిడ్డలు ఏ అవసరత కలిగిన అవసరతలన్నీ తీర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నీ సన్నిధికి విశ్వాసంతో, నమ్మకంతో నిన్ను ఆరాధించాలని గొప్ప అయ్యా ఆశతో ఎవరైతే వచ్చారో వారందరినీ దీవించండి ప్రభా. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా శుభజీవంతో గడుపు సంవత్సరం నుండి బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప వెలుగుతో మీరు నింపండి తండ్రి. మేమందరి దీవెన మహిమతో వారిని ఇచ్చి పంపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డల కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు కూడా మీకు వందనాలు. దేవుడు కాపాడనని సెలవిస్తూ వచ్చావు ప్రభా. ఎవరినెవరిని కాపాడుతూ వచ్చావో ప్రభా, ఎలాగ కాపాడుతావో, మేము ఏమి కలిగి ఉంటే కాపాడుతావో కూడా మాట్లాడుతూ వచ్చావు స్వామి నాయన. ఎందరినో భక్తులు కాపాడుకుంటూ వచ్చిన దేవుడు, ఆ భక్తుల్ని ఎందుకు కాపాడుతూ వచ్చారంటే వారి మనసు నీ మీద ఆనుకుంది కాబట్టి వారిని కాపాడుకుంటూ వచ్చావు ప్రభా. మా మనసు కూడా నీ మీద ఆనుకుని ప్రభా, అయా నిత్యాశ్రయ దుర్గమైన దేవాదేవుని వైపు తిరిగి మేము మలుచుకోవడానికి కృప మాకు దయచేయండి స్వామి. నువ్వు మాట్లాడిన మాటను బట్టి మాకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్న మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. నైనా జీవ మార్గంలో నడవడానికి కృప దయచేయండి. మమ్మల్ని దీవించండి ప్రభా. ఈ వారం అంతా నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని కనికరమ చొప్పున, నీ కృప చొప్పున నీ బిడ్డలు నింపి నడిపించండి ప్రభా. వారి అక్కర్ల అవసరతలు తీర్చండి ప్రభా. నైనా అలాగే వారి కష్టార్జితుల్లో తీసుకొచ్చి నీ కల్పించిన అర్పణని జ్ఞాపకం చేసుకోండి. అట్లా దీవించండి ప్రభా. వాటిని ఆశీర్వదించండి ప్రభా. 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఆశీర్వదించండి. వారి అవసరతలన్నీ తీర్చండి. వారికి సమృద్ధి దయచేయండి ప్రభా. వారినైనా ప్రభా వారికి కృప ఉంచి వారికి మీరు తోడుగా ఉంచి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ మధ్యాహ్న కాలం ఈ ఆరాధన అంతటి విషయంలో నీ ఆత్మ మీరు తోడుగా ఉంచి నడిపించినందుకు తిరిగి మళ్ళా నేను ప్రభా నీ సన్నిధిలో కలుసుకునే పరంతరము మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని దీవించి పంపించమని స్తుతించి ప్రార్థించి, అలాగే ప్రభు రేపు జరగబోతున్నానైనా ఉపవాస కొడుకును నాయన ప్రభు గౌరపేటలో జరుగుతున్న ఉపవాస కొడుకుని దీవించండి ప్రభా. నీ నామ మహిమార్థంగా జరిగించండి ప్రభా. నాయన అనేకమైన బిడ్డలు నడిపించండి. కొన్ని ఆత్మ రక్షణపడి కృప దయచేయండి. ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. నీ దాసుని ఎత్తి పట్టుకోండి. నీ దాసుని ద్వారా నాతో మాతో మాట్లాడండి ప్రభా. పరిశుద్ధమైన వాతావరణాలను మమ్మల్ని నడిపించమని నీ కృప దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. చక్కటి వాతావరణం కూడా మీరు దయచేయండి. కూడికంతటిని నీ మా అయ్యా ప్రభు మీరు దగ్గరుండి జరిపించుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. అలాగే ప్రభా ఇదిగో ప్రభా
మా ఆన్లైన్ జ్ఞాపకం చేసుకోండి. ఆన్లైన్ జరుపుకోవడానికి కృప దయచేయండి. నీ బిడ్డలందరూ అయ్యా వచ్చి నేను స్తుతించే కృప వారికి దయచేయండి. నిన్ను ఆరాధించే శ్రేష్టమైన భాగ్యాన్ని మీరు ఇవ్వండి ప్రభా. శుక్రవారం ఉపవాస కుడికిలో మీరు తోడుగా ఉండండి. ఆన్లైన్లో మీరు తోడుగా ఉండండి. తిరిగి ఆదివారం అయ్యా ఆరాధన కుడికిలో కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేస్తున్నాం. మమ్మల్ని దీవించి ఆశీర్వదించి పంపించమని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము మనకు మన కుటుంబాలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దేవుడు తోడైతే నడిపించును గాక. యేసు రక్తమే యేసు రక్తమే ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.